హాయ్ హలో నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సునీత లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారే అనుకుంటున్నా. ఓకే అంటే ఈ వీడియో ఏంటి అని అంటే కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా మసాలా ఎక్కువ లేకుండా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా. దానికోసం నేను 2 ఆలుగడ్డలు, కాలీఫ్లవరు, పెద్ద పెద్దయి 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు తీసుకొని పెద్ద పెద్ద పచ్చలు కట్ చేసి దాన్ని మిక్సీ జార్‌లో ఏసి మిక్సీ పేస్ట్ పట్టి పక్కన పెట్టేసాను. పెట్టిన తర్వాత ఇంకా ఆలుగడ్డలు కట్ చేశాను కదా! కట్ చేసి ఒక వాటర్‌లో ఏసి 60% ఉడికించి పక్కన తీసి పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత అదే వాటర్‌లో కాలీఫ్లవర్ కూడా కట్ చేశాం కదా! అవి కూడా ఏసి 60% ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అవి కూడా తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. ఇంక ఇవి మంచిగా ఉడికిపోతాయి కదా! ఉడికిన తర్వాత తీసి అవి కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇలా ఉడికినాయి. ఉడికిన తర్వాత తీసేసాను. తీసి ఒక గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత అది ఇందాక మనం పేస్ట్ చేసాం కదా! ఆ పేస్ట్ కూడా తీసి పక్కన పెట్టి అదే ప్యాన్‌లో ఆయిల్ ఏసి ప్యాన్ హీట్ అయిన తర్వాత కాలీఫ్లవరు, ఆలుగడ్డ 2 ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. నేను ఇంకా అలా కాలీఫ్లవర్ అవి ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత 2 ఒకేతాన చేసుకున్నా పర్లేదు. నేనైతే సపరేట్ చేసుకున్నాను. ఎవరిష్టం ఆళ్ళది. నేనైతే ఇలా చేశాను. చేసి 2 పక్కన పెట్టేస్తున్నాను ఫ్రై చేసి. ఇంక ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా! అయిన తర్వాత పక్కన పెట్టేసి అదే ప్యాన్ పెట్టి ప్యాన్‌లో ఆయిల్ ఏసుకోవాలి. ఇంక ఇవి తీసిన తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్ ఏసేసి అదే ప్యాన్‌లో మళ్ళీ ఆయిలేసాను. ఆయిలేసి ఇంకా కొంచెం జీలకర్ర, ఆహ్, ఆవాలు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఏసుకొని ఎక్కువ మసాలాలు ఎయనని చెప్పాను కదా! అందులోనే పచ్చికాయలేసి కొంచెం అవి ఫ్రై అయిన వరకి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టాం కదా! ఆ టమాటా, ఆనియన్ ఆ పేస్ట్ కూడా ఏసి ఆయిల్ పైకొచ్చే వరకి ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటకొచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం ఇంక ఇవన్నీ ఒకేసారి వేసుకున్నాను. వేసిన తర్వాత అవి కూడా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని అన్నీ వేసేసి కలిపేసేయాలి. కలిపిన తర్వాత అది కూడా పచ్చివాసన ఉంటుంది కదండీ! కారం పొడి వల్ల. అవి కూడా కలిపి కొంచెం ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టేసాను. పెట్టిన తర్వాత ఆయిల్ పైకొస్తుంది కదా! ఇంకా మంచిగా ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఇందాక మనము అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఆలుగడ్డ, కాలీఫ్లవరు. ఇంక ఇది ఆయిల్ పైకొచ్చిన తర్వాత అందులో ఇంకా అవన్నీ మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇంక ఇది కూడా వాటికి మంచిగా అవి ఉప్పు, కారం కూడంగా వాటికి పట్టేటట్టు కలుపుకున్నాను. కలిపేసిన తర్వాత ఇంకా ఇలానే హ్మ్, ధనియా పౌడర్, కొత్తిమీర వేసి చల్లేసుకొని తిన్నా బానే ఉంటుంది. కానీ మా ఇంట్లో కొంచెం గ్రేవీ కావాలి. అందుకని మా పిల్లలైతే అలా ఒట్టిగా తినరు. కొంచెం గ్రేవీ కోసం నేనైతే కొన్ని వాటర్ వేశాను. వాటర్ ఏస్తే కొంచెం గ్రేవీ వస్తుంది కదా! దానికోసం కొంచెం వాటర్ ఏసి ఇంకా అది మంచిగా వాటర్ ఉడికి ఒక మంచిగా పెద్దగా పెట్టి ఉడికించాను. ఉడికిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోతాయి కదా! ఇంకిపోయిన తర్వాత మసాలాలకు పట్టిన తర్వాత దాంట్లో కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమే. గ్రేవీ అంతా దగ్గరికొచ్చేసింది. మంచిగా కూర టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఇలా ఉంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీకైనా భలే టేస్ట్ ఉంటుందండి. బావుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఈ వీడియో ఇంతే. వీడియో గనుక నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంతే అండి. బాయ్. ఉంటాను.